జిల్లా బీఆర్ఎస్ ఆఫీసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ పేరు వస్తుందంటే ఉద్దేశంతోనే ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం 2 పిల్లర్లు దెబ్బతింటే మొత్తం ప్రాజెక్టు పనికి రాకుండా సరికాదన్నారు. ప్రభుత్వం కేంద్రం కలిసి ఎన్డీఎన్ఈ అడ్డం పెట్టుకుని రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. నిన్న కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి నీళ్ళిచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం భయభ్రాంతులను చేయడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను బెదిరించడం కోసం మాట్లాడుతున్న మాటలు కాదా? ముమ్మాటికి ఈ ప్రజలను వంచే మాటలే. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సీతక్క తెలిసి తెలియని మాటలు మాట్లాడే మీ మాటలను కూడా ప్రజానికం హర్షించదు. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇలా ఏమడుగుతున్నాము? కన్నెపల్లి దగ్గర వచ్చేటువంటి ఆ నీళ్ళ దార నుంచి వచ్చేటువంటి నీళ్లు పంపు చేయమంటే నువ్వు ప్రాజెక్టు కొట్టుకపోతుంది, భద్రాచలం కూలి పట్టణం మునిగిపోద్దని మాట్లాడడంలో అర్థమేముంది? అసలు ఇక్కడ మనకు అర్థమవుతుంది క్లియర్గా. నేను అందుకే కన్నెపల్లి పంప్ హౌస్ కు అన్నారం బ్యారేజ్ కు 10 కిలోమీటర్ల దూరం ఈ దార మాత్రం ఇక్కడ పంప్ హౌస్ దగ్గరనే ఉన్నది. మరి పంపులు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. మీ ముళ్ళ ఏం పోతుంది? ఎందుకు ఆన్ చేస్తారు, ఎందుకు ఆన్ చేయరు? ఇది రైతుల యొక్క ఆవేదన. రైతుల పక్షాన మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున